సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన ప్రధాని మోడీ గారి ట్రెండ్ కొనసాగుతుంది. ఆల్రెడీ ఎక్స్ అంటే పాత ట్విట్టర్ ఏదైతే ఉందో ఎక్స్లో మోడీ గారి ఫాలోవర్స్ 10 కోట్ల మంది దాటిపోయారు. ఇప్పుడు ఇన్స్టాలో కూడా 10 కోట్ల మంది దాటిపోయారు అనమాట. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా మోడీ గారికే ఇన్స్టా ఫాలోవర్స్ ఎక్కువ. ప్రధాని మోడీ గారు ఎప్పుడు కూడా ప్రజలతో కనెక్ట్లో ఉంటారు. తాను ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా దానిలో విశేషాలు సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. ప్రధాని మోడీ గారికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారనమాట. 2014లో మోడీ గారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన వినియోగిస్తున్నారనమాట. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆయన రెగ్యులర్గా పోస్టింగ్ చేస్తూ ఉంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాలోవర్స్ కంటే మోడీ గారి ఫాలోవర్స్ చాలా ఎక్కువ అనమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఇన్స్టాలో 4.3 crores ఉంటే మోడీ గారికి ఇప్పుడు 10 crores దాటిపోయారనమాట. డొనాల్డ్ ట్రంప్కి మరియు ఇతర చాలా మంది లీడర్స్ కంటే మోడీ గారికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అదేవిధంగా ఇండోనేషియా, బ్రెజిల్, టర్కీ, అర్జెంటీనా వీళ్ళ లీడర్స్ కావచ్చు, వీళ్ళందరికంటే కూడా మోడీ గారికే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. మనకు తెలుసు మోడర్న్ డేలో సోషల్ మీడియా కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులోనూ లీడర్స్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ కావచ్చు, రియల్ టైం ఇన్స్పిరేషన్ కావచ్చు, లేదా రియల్ టైం పథకాల గురించి ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే విధానమే సోషల్ మీడియా. మామూలు ట్రెడిషనల్గా న్యూస్ పేపర్ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, వాటన్నిటికంటే కూడా ఎక్కువ మంది లీడర్స్ ఇప్పుడు సోషల్ మీడియానే వాడుతున్నారనమాట. కొన్ని సందర్భాల్లో ప్రజలకు వచ్చిన సమస్యలను కూడా సోషల్ మీడియా ద్వారా ఇన్స్టెంట్గా సాల్వ్ చేస్తున్నారనమాట. కాబట్టి సోషల్ మీడియా అనేది కొత్త ట్రెండ్. మన ప్రధాని మోడీ గారు ఈ కొత్త ట్రెండ్ని ఫాలో అవుతూ ఇప్పుడు ఆయన ఇన్స్టాగ్రామ్లో దాదాపు 10 కోట్ల మంది దాటిపోయారు. మనం చూస్తే కనుక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా కొత్త ఫీచర్స్ కూడా వచ్చాయి కాబట్టి మోడీ గారు అవి కూడా వాడుకుని ఇంకా ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆశిద్దాం.